ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎటు చూసినా ఎగిసి పడుతున్న మంటలు, నలువైపుల నుంచి చుట్టుముడుతున్న కార్చిచ్చు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతంపై వరుసగా 6వ రోజు కూడా కార్చిచ్చు ప్రతాపం చూపించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజలీస్ పరిస్థితి ఇది. వేలాది ఇళ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తోంది. ప్రాణ నష్టం సైతం పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 24కు పెరిగినట్టుగా అధికారులు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్చిచ్చు సర్వనాశనం చేసింది. ఇంకా ఆ రాకాసి మంటలు చల్లారలేదు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండడంతో 1,50,000 ఇళ్లల్లో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. 21,317 ఎకరాలలో ఉన్న ఇల్లు, వ్యాపార సంస్థలు వైల్డ్ ఫైర్ కారణంగా తగలబడిపోయాయి. 12,000కు పైగా ఇల్లు, పెద్ద పెద్ద భవంతులు, హాలీవుడ్ సెలబ్రిటీల విలాస భవనాలు అగ్నికి ఆహుతైపోయాయి. 24 మంది ఇప్పటికే ఈ ఊహించని విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కార్చిచ్చు అంటుకొని 5 రోజులు దాటిన ఆ మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర ఇప్పటికీ మంటలు దహించి వేస్తూనే ఉన్నాయి. లాస్ ఏంజల్స్ నగరం తగలబడిన విజువల్స్ సోషల్ మీడియాను విస్మయానికి గురి చేస్తున్నాయి. యుద్ధంలో బాంబు దాడులలో ఒక నగరం తుడిచిపెట్టుకపోతే ఆ తదనంతరం ఆ నగరం శ్మశానాన్ని తలపిస్తుంది. దాదాపు యుద్ధం అనంతరం కనిపించే దృశ్యాలు కార్చిచ్చు కాల్చేసిన లాస్ ఏంజల్స్ నగరంలో కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పాలిసేడ్స్, ఏటాన్, కెన్నెత్ హార్ట్లో దాదాపు 62 చదరపు మైళ్ళ మేర మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని 9 నగరాలు, మెక్సికోకు చెందిన అగ్నిమాపక బృందాలు పనిచేస్తున్నాయి. లాస్ ఏంజల్స్లో నివసించే హాలీవుడ్ నటులు వారికి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగించుకుంటున్నారని, దీంతో ఇప్పుడు మంటలు ఆర్పేందుకు నీటి కొరత ఏర్పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.